యశ్రాజ్ ఫిలిమ్స్ తాజా చిత్రం వార్ 2. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కీలక పాత్రధారులుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్లిమ్స్ టీజర్ తో సినిమాపై ఆసక్తి పెంచారు నిర్మాత ఆదిత్య చోప్రా. ఇక ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ యాక్షన్ డాన్స్ చూసేందుకు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్, తారక్ మంచి డాన్స్ నెంబర్ ఉందని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఆ పాట కోసం అభిమానులు ఈగర్గా ఎదురుచూస్తున్నారు. తారక్, హృతిక్ ఇద్దరూ మంచి డాన్సర్స్ కావడంతో వీరిద్దరిని తెరపై ఎలా ప్రెజెంట్ చేశారో అని ఆసక్తి పెరిగిపోయింది. దానికి తగ్గ సమయం వచ్చేసింది. తారక్, హృతిక్ పై చిత్రీకరించిన పాట గ్లిమ్స్ ను గురువారం విడుదల చేశారు. రేయి పగలు ఏదైనా కాని మనముంటే కాదా దీవాలి, దునియా మనకి సలాం అనాలి అంటూ సాగే పాటను అభిమానులకు కాస్త రుచి చూపించారు. ప్రీతం సంగీతం అందించారు. తెలుగు వెర్షన్ పాటకు కృష్ణకాంత్ సంగీతం అందించారు. లిరిక్స్ తగ్గట్టే బీట్ కూడా అదిరిపోయింది. బాస్కో లెస్లీ మార్టిస్ డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. 35 సెకండ్ల నిడివి ఉన్న ఈ సాంగ్ గ్లిమ్స్ లో తారక్, హృతిక్ ఇద్దరూ డాన్స్ కు న్యాయం చేశారు. ఇద్దరికి ఒకేలాంటి స్టెప్స్, సేమ్ లెంత్ ని ఇచ్చారు. బేసిక్ గా ఇద్దరు మంచి డాన్సర్లు కావడంతో బీటుకు తగ్గట్టు ఎక్కడా తగ్గకుండా స్టెప్లేశారు. మాసీ స్టెప్లతో అలరించారు. హృతిక్ డాన్స్ చూస్తే అతని కెరియర్ బిగినింగ్ లో వచ్చిన కహోనా ప్యార్ హై చిత్రంలోని ఏక్ పల్ కా జీనా సాంగ్ గుర్తుకొచ్చింది. ఇక తారక్ డాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన ప్రతి పాట వైవిధ్యంగా ఉండాలనుకుంటారు. ఇందులోనూ అలాగే చేశారు. కానీ ఆయన ఇంకా ఫాస్ట్ బీట్కు డాన్స్ చేయగలరు. ఓవరాల్ గా బాగానే ఉన్న తారక్ స్పీడ్ తో పోలిస్తే ఈ పాటలో స్పీడ్ తక్కువనే చెప్పాలి. అయితే తెరపై ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి మాత్రం పెరిగింది. అభిమానులు మాత్రం ఈ చిన్న గ్లిమ్స్ కే ఫిదా అయిపోయి సలాం అంటున్నారు. ఇద్దరు హీరోల అభిమానులు, నెటిజన్లో తెరపై పూర్తి పాటను చూస్తే దునియా మొత్తం సలాం అనాల్సిందే అంటున్నారు. ఇక ఆదిత్య చోప్రా స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. ఇటువంటి క్రేజ్ ఉన్న పాటలను గతంలో కూడా ఆయన తెరపైనే చూపించారు. బంటి ఔర్ బబ్లీ, కజురారే, ధూమ్ 3 పాటల్ని కూడా ఇలాగే బిగ్ స్క్రీన్ పైనే చూపించారు. అప్పట్లో కమ్లీ పాటను డైరెక్ట్ థియేటర్లో విడుదల చేశారు. వెండితెరపై చూసిన వారంతా వావ్ అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్, హృతిక్ డాన్స్ సాంగ్ విడుదల విషయంలో కూడా ఆదిత్య చోప్రా అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు. చిన్న గ్లిమ్స్ ను విడుదల చేసింది కూడా సినిమాపై ఆసక్తి పెంచడానికే అని చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాటకు మంచి క్రేజ్ అయితే ఏర్పడింది.